నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అది ఇరు జట్లకు ఎంత ఇంపార్టెంటో తెలుసు. ప్రతి బాల్ ప్రతి మూమెంట్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్లేయర్స్ ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఆ ప్రయత్నాలే కొంత వివాదాస్పదానికి కూడా దారితీస్తుంటాయి. అక్కడ అగ్రెసివ్గా గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటారు. మ్యాచ్ గెలవడం కోసం లేకుంటే ఓడిపోతున్నాం అనేటువంటి ఆందోళనతోటి ఏదో ఒక రకంగా ఆ మానసిక ఒత్తిడి అనేది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆగ్రహాన్ని తెప్పించేటువంటి పరిస్థితికి దారితీస్తాయి. న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్, అదేవిధంగా మన ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ మధ్య కూడా నిన్న అలాంటి ఒక గొడవ జరిగింది. మ్యాచ్లోనే వికెట్లను కొట్టబోయి ఏకంగా మిచెల్ను బంతితో బలంగా కొట్టేశాడు హర్షదీప్. తన బౌలింగ్ వేస్తున్న సందర్భంలో నేరుగా మిచెల్ బ్యాట్తో బాల్ని సంధించడంతో అది నేరుగా హర్షదీప్ బౌలింగ్ ఎండ్లో హర్షదీప్ చేతులు పడిపోయింది. అప్పటికే గ్రీజ్ బయటకు వచ్చినటువంటి మిచెల్ తనని చూసి హర్షదీప్ బాల్ని నేరుగా వికెట్ల మీదకి ఇసిరేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా అది వికెట్ల కాకుండా డారెల్ మిచెల్కి తగిలింది. హర్షదీప్ వేసినటువంటి 11వ ఓవర్లో న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ 2 సిక్సర్లు కొట్టేశాడు. అప్పటికే ఇక 5వ బంతిని బౌలర్ వైపు కొట్టాడు న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్. దీంతో హర్షదీప్ సింగ్ కోపంతో బంతిని బ్యాటర్ మిచెల్ వైపు విసిరేశాడు. ఈ తరుణంలో కాస్త వికెట్లకు తలగాల్సింది పోయి డారెల్ మిచెల్కు తలగడంతో ఆగ్రహానికి లోనయ్యాడు మిచెల్. ఇదేం పద్ధతి, బంతితో ఎందుకు కొట్టావంటూ హర్షదీప్ సింగ్ను బ్యాట్తో కొట్టేందుకు దూసుకు వచ్చాడు మిచెల్. అక్కడ హర్షదీప్ ఆల్రెడీ అటు విసిరేసిన తర్వాత మరలా నేరుగా తన బౌలింగ్ ఎండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ మిచెల్ మాత్రం ఆగ్రహంతో ఊగిపోయి నేరుగా హర్షదీప్ మీదికే నడుచుకుంటూ వస్తూ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో బ్యాట్ పట్టుకొని కొట్టేస్తాడేమో అనేటువంటి ఫీలింగ్ కలిగించేటువంటి విధంగా ఆగ్రహావేశాలతో బౌలింగ్ ఎండ్ వరకు నడుచుకుంటూ వచ్చాడు. అయితే వెంటనే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగి గొడవ సద్దుమణిగేలా ప్రయత్నించాడు. డారెల్ మిచెల్ను కూల్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ వెళ్ళి. అటు హర్షదీప్ సింగ్ను కూడా గట్టిగానే ఎంపైర్ మందలించినట్టుగా కనపడింది. అనంతరం డారెల్ మిచెల్కు క్షమాపణ చెప్పాడు హర్షదీప్ సింగ్. దీంతో క్షణాల వ్యవధిలోనే గొడవంతా కూడా సద్దుమణిగింది. అది ఇంకా పెద్ద వివాదంగా మారలేదు. అనుకోకుండా వేసినట్టుగానే హర్షదీప్ చెప్పారు కాబట్టి అది అక్కడ అంతటితో సద్దుమణిగింది. కానీ అంటే మిచెల్కి వికెట్లకు వైపై మిచెల్కి తగిలినప్పుడు హర్షదీప్ అక్కడ వెంటనే రియాక్ట్ అయ్యి సారీ అని చెప్తే అయిపోయేది. అక్కడ వెంటనే జనరల్గా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు బౌలర్ ఎవరైనా కూడా అనుకోకుండా వికెట్లకు వేసేటప్పుడు బ్యాట్స్మెన్కి తగిలినప్పుడు కొంత ఇట్లా చేయి పెట్టి చూసుకోకుండా వేశాననేటువంటి సిగ్నల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ హర్షదీప్ ఆ టైంలో అలా చేయలేదు. అంటే ఆ సిచ్యువేషన్, గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అనేది డిమాండ్ చేస్తుంటుంది. ఆ సమయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఆడుతున్నటువంటి బ్యాటర్, అదేవిధంగా 2 సిక్స్లు అప్పటికే తన ఓవర్లో బాధేసుకొని ఉన్నటువంటి హర్షదీప్ సింగ్ కొంత ఎలాగైనా నేను డాట్ చేసుకోవాలి, వికెట్లు తీయాలనేటువంటి కోపంతో హర్షదీప్ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఇంటెన్షన్ల మధ్య వచ్చేటువంటి ఆ సమన్వయం గ్యాప్ కారణంగానే అప్పటికప్పుడు హర్షదీప్కి ఆ యొక్క ఇంటెన్షన్ వచ్చి ఉండకపోవచ్చు. బాల్ తలగ్గానే వెంటనే చేయితోని సైన్లు చేయడము, అనుకోకటి తగిలిందని చెప్పేటువంటి ప్రయత్నం చేయకపోవడం జరిగి ఉండవచ్చు. అందుకనే మిచెల్ వెంటనే ఆగ్రహానికి గురయ్యాడు. అలా ఆగ్రహానికి గురైనప్పుడు బౌలర్ వెంటనే అనుకోకుండా జరిగిందని చేపెడితే అక్కడికి అయిపోతుండేది. ఎందుకంటే కావాలని కొట్టినట్టు కూడా అక్కడ లేదు. అక్కడ వికెట్లు కొట్టపోయి తగిలింది, సాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఏమి పట్టనట్టుగా మరలా తన బౌలింగ్ ఎండ్ వరకు హర్షదీప్ నడుచుకుంటూ వెళ్ళడం అనేది కొంత ఆగ్రహానికి గురి చేసినట్టు కనిపించింది మిచెల్ని. అది ఏదేమైనా కూడా ఆ క్షణం వరకు అది ఆగ్రహానికి గురి చేసింది. కానీ ఆ తర్వాత అంత కూల్ అయిపోయింది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా హర్షదీప్ సపరేట్గా మిచెల్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో కూడా తీసుకున్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ స్మైల్గా అది అనుకోకుండా జరుగుతుంటాయి గ్రౌండ్లో అని చెప్పేసి పెద్దగా పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు. అయిపోయిన తర్వాత అంతా మ్యాచ్ అయిపోయిన తర్వాత సపరేట్గా వెళ్ళి నవ్వుకుంటూ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఎలాంటి గొడవ లేకుండా అక్కడితో కంప్లీట్ అయిపోయింది. బట్ మ్యాచ్ లైవ్ చూసిన వాళ్ళకైతే ఆ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఒక పరిస్థితి అయితే కనిపించింది.